హే గైస్, ఈ రోజు మార్నింగ్ లేవగానే మా బావ కాల్ చేసి అర్జెంట్గా అనంతపూర్ వెళ్ళాలి రారా అనేసరికి జాలిగుండె కలిగిన మనం కాదనలేక వెళ్లాల్సి వచ్చింది. వాడు చేస్తాను వాడి బిల్డప్ బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్న మా బావకి హాయ్ చెప్పినా పట్టించుకోకుండా దా బండెక్కు అని అయితే అనేశాడు. బయలుదేరే ముందు స్ట్రింగ్ తాగేసి వెళ్దామని ఒక బేకరీ దగ్గరకు అయితే తీసుకెళ్లాడు. స్ట్రింగ్ హెల్త్ కి మంచిది కాదు బావా అని చెప్పేలోపు నాకు కూడా కలిపి 2 స్ట్రింగులు అయితే తీసేసుకున్నాడు. ఇక జర్నీ స్టార్ట్ చేసి మేమైతే అనంతపూర్కి బయలుదేరిపోయాం. ఇక దారి మధ్యలో గుర్తొచ్చి మనం అనంతపూర్కి అసలు ఎందుకు వెళ్తున్నాం బావా అని అడిగితే మా బావ దిమ్మ తిరిగిపోయి ఆన్సర్ అయితే ఇచ్చేశాడు. బైక్ ఫ్రంట్ బ్రేక్ సరిగా పడట్లేదు, దాన్ని సరి చేయించుకోవడానికి షోరూమ్ కి వెళ్తున్నాం అని అయితే చెప్పేశాడు. ఇప్పుడు నేను ఏం చెప్పినా ఏం చేసినా మా బావ బైక్ అయితే ఆపడు, కాబట్టి ఇక చేసేదేం లేక సైలెంట్ గా అయితే కూర్చున్నా. ఇది రియలైజేషన్. కస్టమర్స్ లేకుండా ఖాళీగా ఉన్న పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టిస్తే దానికి వచ్చే కిక్కే వేరప్ప. అలా పీస్ఫుల్ గా ఉన్న ఒక పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించి మేమైతే బయలుదేరిపోయాం. ఇక వెళ్లే దారిలో ఏం జరిగింది, సర్వీస్ కి ఎంత ఖర్చు అయిందని అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సరే బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.